వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజితాస్ హోమ్ స్టైల్స్. నేను మీ సహిత. నేను మీ నక్షత్ర. అందరూ ఎలా ఉన్నారు? మంచిగున్నారా? మంచిగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే సూపర్గా ఉన్నాం. ఈరోజు అయితే నేను వెరైటీ అయిన స్వీట్ ఐటెం చేయబోతున్నాను. అది చాలా ఈజీగా చేసుకోవచ్చు, 10 నిమిషాల్లో అయిపోతుంది. అదే పాలాల హల్వా. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. లెట్స్ డూ ఇట్. ఈ హల్వా కోసం ముందైతే నేను 3 కప్పుల వరకు పాలాలు తీసుకున్నాను. ఈ పాలను అయితే 1 నిమిషం పాటు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఈ పాలలో అయితే తొందరగా నానిపోతాయి కాబట్టి 1 నిమిషం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవైతే నానిపోయినాయి. వీటిని గిన్నెలోకి తీసుకుంటాను. వీటిని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని వేసి కరిగించుకుంటాను. ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకొని కరిగించుకుంటాను. బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలాల పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు వేసుకుందాం. దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకుందాం. కలర్ కోసం అని కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చూసారా, మన హల్వా అనేది బ్యాండ్ నుంచి సపరేట్ అవుతుంది కాబట్టి మన హల్వా అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు తీసేసుకుంటాను. ఈ హల్వా మొత్తం ఈ ప్లేట్లోకి తీసుకుంటాను. మన వేడి వేడి పాలాల హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. సూపర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.